ముగ్గురు అబ్బాయిలు ఫుల్గా మందు తాగేసి ఇంటికి వెళ్ళడానికి ఒక ఆటో డ్రైవర్ నాపి డబ్బులు బేరం ఆడి ముగ్గురింటికి ఎంతెంత అవుతుందో స్పెసిఫిక్గా మాట్లాడి ఆటో ఎక్కేశారు. ఆటో డ్రైవర్ ఈ ముగ్గురు ఫుల్గా తాగేస్తున్నారు అని నోటీస్ చేశాడు. ఇంకొక 5 నిమిషాలు ఆగితే వీళ్ళకి ఎక్కడున్నారు ఏమున్నారు అనే స్పృహ కూడా తెలియదు అని ఆటో డ్రైవర్కి అర్థమైంది. మరి అంతంత దూరం వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడం ఎందుకు అని కన్నింగ్గా ఆలోచించి వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా పక్క గలీలో ఆటో ఆపి మొదటి అతనికి, సార్ మీ ఇల్లు వచ్చేసింది దిగండి అని అన్నాడు. మొదటి వ్యక్తి దిగి అతని చేతిలో డబ్బులు పెట్టి థ్యాంక్ యూ డార్లింగ్ ఇంటికి డ్రాప్ చేసే అని ముద్దిచ్చి వెళ్ళిపోయాడు. ఇంకో గలీ తిప్పి రెండో అతనికి, సార్ మీ ఇల్లు వచ్చింది దిగండి అని అంటే రెండో అతను దిగి, అప్పుడే వచ్చిందా, నేను ఎందుకు 500 ఇవ్వాలి, లేదు నేను 400 ఇస్తా అని చెప్పి గట్టిగా అరిచి గోల చేసి 400 చేతిలో పెట్టి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. పిచ్చోడని చెప్పి ఇంకో గలీ తిప్పి మూడో అతనికి, సార్ మీ ఇల్లు వచ్చేసింది దిగండి అని అన్నాడు. అతను పడుకొనిపోయి ఉన్నాడు. కుదిపి లేపాడు ఆటో డ్రైవర్. లేచి ఆటోలోంచి దిగి ఈ ఆటో డ్రైవర్ వైపు చూసి పడేయాలని ఒక్క టైట్ స్లాప్ ఇచ్చాడు. ఆటో డ్రైవర్ భయపడిపోయాడు. నేను ఇంటి వరకు డ్రాప్ చేయట్లేదు అని నిజం ఇతనికి తెలిసిపోయిందేమో అనుకున్నాడు. కానీ ఆ మూడో అతను, అంత ఫాస్ట్గా నడుపుతావేంట్రా, నా ప్రాణం పోయేది ఇవాళ, నీకు డబ్బులు ఇవ్వను నేను, ఇందాక లారీ వచ్చినప్పుడు చూసాను ఎంత ర్యాష్గా డ్రైవ్ చేసావు, ఇంకొకసారి డబ్బులు అంటున్నా వెనక్కి ఇప్పుడు రా, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద, పో అని చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో తెలుసా? ఎవరు ఎంత తాగేసి ఉన్నా, స్పృహలో పూర్తిగా లేకపోయినా, వాళ్ళ కోర్ పర్సనాలిటీ ఏంటో వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారు. చాలా మంది నేను తాగేసున్నా, నాకు తెలీదు, నేను ఇలా అనేసా, నేను ఇలా చేసేసా అని మాట్లాడే వాళ్ళకి దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హూ దే ఆర్. మందు వల్ల ఏం మారలేదు, జస్ట్ వాళ్ళల్లో ఉన్న నిజ స్వరూపం బయటికి వచ్చింది అంతే. చిన్న కథ నచ్చిందా?